Our dear brother Sunny on surpassing love um, by, by God through Jesus Christ. యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క సర్పాసింగ్ అత్యున్నతమైనటువంటి ఆ, ప్రేమ ఆ అంశం మీద మనం ప్రేమ కలిగి ఉండాలి అనే విషయం మీద ఈరోజు ధ్యానం చేద్దాం. ఎస్, యూ కెన్ టేక్. స్క్రీన్ షేరింగ్. అలౌడ్ అలౌడ్. ఓకే. ముందుగా అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఆన్ ద మ్యాచ్లెస్ అండ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మనం ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మరొక దినము ప్రభు యొక్క చిత్తం ద్వారా మనం కొన్ని అంశాలు ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృప కృప ద్వారా మనం ఇంతవరకు వచ్చి ఉన్నాము. ముందుగా దేవాది దేవునికి వందనములు అండ్ ఈ ఆపర్చునిటీ నాకు కల్పించిన పాస్టర్ గారికి ఎంతో కృతజ్ఞత తెలుపుచున్నాను. సో ఈరోజు మనం ధ్యానించబోయే టాపిక్ ది సర్పాసింగ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, అనగా క్రీస్తునందు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ. సో మనం గ్రహించినట్లయితే దేవుడు మనల్ని అత్యు అత్యున్నతముగా ప్రేమించి ఉన్నాడు. సో మనం ఎప్పుడైనా మనం ఆలోచించినట్లయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, దేవుడు నా కోసం ఏం చేసి ఉన్నాడు అని మనం ఎప్పుడు ఆలోచన చేసినా మనకి ఎప్పుడు గుర్తుకు రావాల్సిన బైబిల్ వాక్యం ఇదే. జాన్ చాప్టర్ 3 వర్స్ 16. ఇక్కడ ఏమని ఉంటదంటే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. సో ఈ వాక్యం ద్వారా మనకు దేవుని యొక్క ప్రేమ చాలా క్లియర్ కట్ గా మనకి రిప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏమని ఉంటదంటే, ఫర్ గాడ్ సో లవ్డ్ అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు, అందుకనే తన ప్రియకుమారుడైన క్రీస్తును మన కోసం అర్పించి ఉన్నాడు. సో ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రేమ మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా అది ఎల్లప్పుడూ మనల్ని అదృశ్యకరమైన ఆలోచనలతో ఎల్లప్పుడూ మనకి తెలియజేస్తుంది అన్నమాట. సో అలాగే మనం ఎఫీషియల్కి రాసిన 2వ పత్రిక 4-7 చూసినట్లయితే ఇక్కడ ప్రభు యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం గమనించవచ్చు. అండ్ అలాగే ఆయన ప్రేమ గురించి, ఆయన ప్రేమ ఎట్టి రీతిగా మనకు క్రీస్తు ప్రభు ద్వారా మనకు కనుపరచబడి ఉందో మనం గమనించవచ్చు. సో ఇక్కడ చదివినట్లయితే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించును. అనగా ఇక్కడ ఏమని ఉందంటే, మనం పాపములు చేసి ఆ పాపములో మరణించి ఉన్నాము, కానీ ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఉన్నాడు గనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో మనల్ని పైకి బ్రతికించి ఉన్నాడు. అలాగే ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహా దైశ్వర్యమును రాబో యుగముల్లో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టండి. సో ఆయన ప్రేమ మనకు ఏమి ఇస్తుందనగా, అనేకమైన రీతిగా ఆయన మన ప్రేమలను, ఆయన ప్రేమతో మనలను కాపాడుచున్నాడు. సో మనం గమనించినట్లయితే మనం వి హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ ఓన్లీ బై హిస్ గ్రేస్ అన్నమాట. సో మన కార్యముల చేత మనం ఎన్నడూ రక్షించబడలేదు, అది కేవలం ఆయన సాల్వేషన్ ప్లాన్ లో ఇట్ ఈస్ ఫుల్లీ బై గాడ్స్ విల్ అన్నమాట. కేవలం ఆయన కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. సో అలాగే ఇక్కడ మరొక అధ్యాయం మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ మనం 19వ అధ్యాయంలో చూడవచ్చు.
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించి ఉన్నాను. సో ఇక్కడ మనకి రాయబడి ఉన్నది, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలిగే జ్ఞానమును మనకు రావాలని ఇక్కడ ప్రార్థించి ఉన్నాడు. సో అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు యొక్క ప్రేమ ఎంత అమితమో, ఎంత అత్యున్నతమైనదో మనం ఒక్కసారి బైబిల్ చదివితే మాత్రం అర్థం కాదు. మనకు ప్రభువుతో ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. మనకి ప్రభువుతో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభువును దగ్గరగా అనుసరించి ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించగలుగుతామో, అప్పుడే ఆయన యొక్క సర్పాసింగ్ లవ్ అనగా అత్యున్నతమైన ప్రేమను మనం గ్రహించవచ్చు. ఆయన పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఆయన ఎన్నో అద్భుత కార్యములను ఎంతో మంది శిష్యులను, ఎంతో మంది వ్యక్తులను కాపాడిన రీతిని బట్టి ఆయన మనకు అనేక కథల ద్వారా, అనేక సంఘటనల ద్వారా ఆయన ప్రేమ ఎన్నడూ మనల్ని విడువ వెళ్ళదని ఎల్లప్పుడూ బైబిల్ చదివిన ప్రతి క్షణం మనం గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ 21లో చూసినట్లయితే, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సో ఎవరి ద్వారా మనం మహిమపరచబడుచున్నాము? క్రీస్తు యేసు ప్రభు ద్వారా. సో ఆయన తనని తను రిక్తునిగా చేసుకొని మనలను మహిమపరచుట కొరకు. సో ఏంటి? సో ఎప్పుడైతే మనం ఆయన కీర్తిని, ఆయన యొక్క ఘనతని గుర్తింతామో, సో ఆటోమేటిక్ గా అవర్ సోల్ విల్ గ్లోరిఫై అవర్ లార్డ్. సో ఆయన యొక్క ప్రేమను మనం గ్రహించగలిగినట్లయితే ఆయన ఎంత మహిమా స్వరూపి అయిన ప్రభువో మనం తెలుసుకోవచ్చు. సో మనం ఎంతమందికి చెప్పినా, ఎన్ని వాక్యాలు విన్నా, మనకు స్పిరిచువల్ కనెక్షన్ విత్ గాడ్ లేకపోతే మనం ఆయన ప్రేమను ఎన్నడూ గ్రహింపలేము. సో వీ కెనాట్ ఫుల్లీ గ్రాస్ప్ దిస్ లవ్. క్రీస్తు ప్రేమ ఎంత అత్యున్నతమైనదంటే, ఆయన ఎందుకు ఇలా చేశాడని మనం ప్రతిసారి ప్రశ్నించినట్లయితే, ఆయన ప్రేమను మనం ఆయన ప్రేమను మనం ఎల్లప్పుడూ కీర్తించబద్దులే ఉన్నాం. సో ఇక్కడ మనం చూడవచ్చు, 1 John 4:10 మనం చూడవచ్చు, మనం దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండినట్టు తన కుమారుని పంపెను. సో మనం దేవుణ్ణి ప్రేమించాం అని చెప్పి ఆయన తన కుమారుణ్ణి పంపించలేదు. ఆయనే మనల్ని మిక్కిలిగా ప్రేమించాడు గనుక ఆయన కుమారుని మన కోసం పంపించి ఉన్నాడు. సో ఆయన ప్రేమ మనకు ఏమిస్తుంది, ఆయన ప్రేమ వల్ల మనకి ఏమిటి అని మనం గమనించినట్లయితే మనకు నిరీక్షణ ఉంది. హిస్ లవ్ గివ్స్ us ఫర్గివ్నెస్. మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉంది. మన పాపముల నుండి మనకు విముక్తి ఆయన ప్రేమ ద్వారా మనకు కలుగుతుంది. అండ్ మనం నీతిమంతులుగా మార్చబడుచున్నాము కేవలం ఆయన ప్రేమ ద్వారా. అండ్ మనకు రక్షణ కలుగుచున్నది కేవలం ఆయన అత్యున్నతమైన ప్రేమ ద్వారా. అండ్ మనకు నిత్య రాజ్యము కలుగుచున్నది, అది కూడా కేవలం ఆయన ప్రేమ ద్వారా మాత్రమే. సో క్రీస్తు ప్రేమను మనం ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నామో, ఆ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి మనం తెలియజేసి, ఆయన ప్రతి ఒక్కరి కోసం మరణించాడని మనం తెలియజేయాలి. సో ఆయన కేవలం మన పాస్ట్ లైఫ్ లో ఉన్న పాపముల కొరకే కాకుండా, మనం ఫ్యూచర్ లో చేయబోయే పాపాల కొరకు కూడా ఆయన మరణించి ఉన్నాడు. ఎందుకనగా ఆయన కేవలం ఒక్కసారి మరణించడం ద్వారానే మన పాపములన్నిటినీ కడిగి వేసి ఉన్నాడు. సో ఈ రీతిగా మన పరలోకపు తండ్రి మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో మనలందరినీ ఇటు రీతిగా మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి, రాబో కాలంలో కూడా పరలోక రాజ్యంలో ఆయన మనలందరినీ వారసులుగా చేసుకొని ఉన్నాడు. సో ఆయన ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ కీర్తించుచు ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ మహిమపరుచుకొని ఉండాలి. సో ఈనాటి ప్రార్థన అంశాలు ఏమనగా, టు ప్రేజ్ గాడ్ ఫర్ హిస్ లవ్. సో దేవుని ప్రేమకు ఆయనను స్తుతించాలి. అలాగే యేసు వ్యక్తిత్వంలో మన పట్ల ఆయన ప్రేమ అనుభవించినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పుకొని ఉండాలి. అలాగే క్రీస్తు ప్రేమను మనం ఎక్కువగా గ్రహించి అనుభవం ద్వారా దానిని మన స్వంతం చేసుకోవాలి.
అంతకు మించి వెళ్ళడం అనగా గోయింగ్ బియాండ్. అలాగే ఎప్పుడైతే మనం ఎలాగైతే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నామో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఆ యొక్క ప్రేమని ఇతరులకు కూడా మనం చెప్పి వాళ్ళు కూడా ఆ ప్రేమను తెలుసుకునేలా మనం ప్రార్థన చేయాలి. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆ యొక్క ఆనందం ద్వారా మనం ప్రభు యందు ఎల్లప్పుడూ వి షుడ్ బి రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అలాగే పక్షపాతం లేకుండా ఏమీ దాచుకోకుండా అందరికీ దేవుని ప్రేమను చూపించడం ద్వారా సో మనం ప్రేమలో కూడా ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించాలి. ఎట్లయితే ప్రభు మంచివాడు, ఆ, ధనవంతుడు, దరిద్రుడు అట్టి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరి కొరకు మరణించి ఉన్నాడు. మనం కూడా ఆయన పక్షపాతం లేని ప్రేమను ప్రతి ఒక్కరికి అందించి ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రేమను ఎల్లప్పుడూ కీర్తించి ఆయనను మనం ఎల్లప్పుడూ మహిమపరచుకొనిచుండాలి. సో ఈ సర్పాసింగ్ లవ్ ఆఫ్ గాడ్ ని మనం ఈ విధంగా గ్రహించి మనం ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో ఇంకనూ ముందుకు సాగిపోవాలని ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు బహుగా దీవించింది. చక్కని మెడిటేషన్ ఇచ్చినటువంటి సన్నీకి రెండవ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వెరీ క్లియర్ ఇలస్ట్రేషన్ వాట్ యు ఆర్ టెల్లింగ్. దట్స్ క్లియర్లీ అండర్స్టాండబుల్ బై ఎవ్రీబడి. సర్పాసింగ్ లవ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు యేసు ఉండాలి ప్రతిదానికి. యేసు ద్వారా దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ గురించి చక్కగా వివరణ ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సన్నీకి బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను.